మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్లో సైరా నరసింహారెడ్డిని వదిలేస్తే మరే మూవీ కూడా ఫ్రెష్ కథ కాదు. వాల్తేరు వీరయ్య కథ కూడా ప్రేరణే అంటున్నారు. ఇక రెండు రీమేకుల్లో ఒకటి హిట్, మరొకటి ఫట్. ఇప్పుడు చేస్తున్న రెండు మూవీలు చిరు పాత హిట్ మూవీ కథలేనట. ఇలా ఎందుకు జరుగుతోంది? మెగా ప్రాజెక్ట్కి కొత్త కథలు దొరకట్లేదా? ఏది నిజం? జస్ట్ వాచ్ ఇట్. మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ అంటేనే రీమేక్లు లేదంటే పాత కథల రిపేర్లు తప్ప కొత్త కథల వాసనే ఉండట్లేదా? ఖైదీ నెంబర్ 150 నిజానికి తమిళ కత్తి రీమేకే. తర్వాత వచ్చిన గాడ్ ఫాదర్ మలయాళం లూసిఫర్ కి రీమేక్. ఇలాంటి రీమేక్స్ పక్కన పెడితే మిగతా కథలైనా ఫ్రెషా అంటే అక్కడ డౌట్లే పెరుగుతున్నాయంటున్నారు సినీ జనం. ఖైదీ నెంబర్ 150 హిట్ అయినా మరో రీమేక్ గాడ్ ఫాదర్ చిరుకి పంచొచ్చింది. సరే, ఆ సంగతి అటుంచితే భోలా శంకర్ ఆచార్య కొత్త కథలే కదా అంటే అవి కూడా చిరు గత హిట్స్ నుంచి ప్రేరణ పొందినవే తప్ప చిరునే ప్రేరణ పొందేలా చేయలేదనే కామెంట్ ఉంది. భోలా శంకర్ తమిళ వెదలం రీమేక్. దీనికి తోడు మెహర్ రమేష్ మేకింగ్ అవటంతో జనాలు ఆసక్తి తగ్గింది. పాటల వల్ల కాస్త కోస్త ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఎందుకనో మెగాస్టార్కి సెకండ్ ఇన్నింగ్స్లో ఫ్రెష్ కథల కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వాల్తేరు వీరయ్య కొత్త కథ అయినా ఇది ముఠామేస్త్రి ప్రేరణగా తెరకెక్కించి తమిళ ఘర్షణ స్టోరీ లైన్ ని యాడ్ చేసిన మూవీ అంటారు. బింబిసారా ఫేమ్ వశిష్ఠతో చిరు చేసే సినిమా కూడా కొత్త కథే కాదట. జగదేక వీరుడు అతిలోక సుందరిని ఎన్టీఆర్ జగదేక వీరుడి కథని కలిపేసి రెడీ చేస్తున్న ప్రాజెక్ట్ అంటూ ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ తో కళ్యాణ్ కృష్ణ తీయబోయే మూవీ మొన్నటి వరకు మా నాన్నకు పెళ్లి రీమేక్ అన్నారు. తర్వాత మలయాళం హిట్ మూవీ బ్రో డాడీ అన్నారు. తీరా చూస్తే ఇది చిరు హిట్ మూవీ అందరివాడుకి బ్రో డాడీ ఫ్లేవర్ యాడ్ చేస్తూ ప్లాన్ చేస్తున్న మూవీ అని గుసగుసలు పెరిగాయి. సో ఎలా చూసినా చిరుకి రీమేక్లు లేదంటే పాత కథల ప్రేరణతో రాసే కొత్త కథలే దిక్కవుతున్నాయా? దర్శక రచయితలు చిరుని ఇంకేదో రూట్లో తీసుకువెళ్తున్నారా? ఇలాంటి డౌట్లకి చిరు కొత్త సినిమాల మీద వస్తున్న గుసగుసలే కారణమవుతున్నాయి.